ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ పెడుతుంది. ఆ లెక్కల్ని ఏపీకి వచ్చే నిధుల్ని సరిచూసుకుని రాష్ట్ర బడ్జెట్ రెడీ చేసుకుంటారు. అప్పుడే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో అసలు అంశం ప్రభుత్వ ఎజెండా కాదు, వైసీపీ హాజరు ఉందా లేదా అన్నదే. జగన్ రెడ్డి తన పంతం వీడడం లేదు. హోదా ఇస్తేనే వస్తానని ప్రకటించారు. కానీ ఆయన మనసులో ఉన్న భయం వేరు. అందుకే హోదా ఇచ్చినా రారు, ఎమ్మెల్యేలను రానివ్వరు, హోదాను స్పీకర్ ఇవ్వరు. కానీ ఇలా అసెంబ్లీకి రాకపోవడం అనేది చాలా సమస్యగా మారుతోంది. 60 పని దినాల పాటు ఓ ఎమ్మెల్యే సమాచారం లేకుండా అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు వేయవచ్చు. వచ్చే సమావేశం నాటికి ఆ అర్హతను వైసీపీ ఎమ్మెల్యేలంతా సాధిస్తారు. మధ్యలో ఆ రోజు వీరంతా గవర్నర్ ప్రసంగానికి హాజరై 5 నిమిషాలున్నారు. కానీ అది బిజినెస్ కాదు, అంటే సభ జరిగినట్లు కాదు. అందుకే వారి హాజరీ పరిగణలోకి రాదని తేల్చారు. అందుకే ఇప్పుడు వారి మెడపై కత్తి వేలాడుతోంది. అదే సమయంలో 10 మందిలో 6 ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. వచ్చినట్లుగా దొంగ సంతకాలు పెట్టారు. వారిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుగుతోంది. ఎలాంటి చర్యలకైనా చివరికి అనర్హతా వేటు వేసే అధికారం కూడా వారికి ఉంది. టీడీపీ వైసీపీని చావు దెబ్బ కొట్టాలనుకుంటే కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. హాజరుతో పాటు మరో ఆప్షన్ కూడా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక్కడ జగన్ ముందు ఉన్న ఏకైక మార్గం కేసీఆర్ ఫార్ములాను పాటించడం. అంటే అసెంబ్లీకి వెళ్లి రిజిస్టర్లో సంతకం పెట్టి 5-6 నిమిషాలు కూర్చుని వచ్చేయడం. అధికారికంగా హాజరు నమోదవుతుంది. మరో 60 పని దినాల పాటు సభకు వెళ్లకపోయినా సమస్య రాదు.